హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఒక బ్యూటిఫుల్ డాక్టర్ అండి. ఎస్, షీ ఈస్ సీనియర్ కన్సల్టెంట్ పెడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల మేడం. ఏంటంటే ఆవిడని చూడగానే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి వెల్కమ్ చెప్దాం, ఆ హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఫస్ట్ టైం వచ్చారు, హార్టీ వెల్కమ్. Thank you. It's a very energetic welcome. And thank you. I'm overwhelmed. Compliments, Sunny. వావ్, Thank you so much. లుకింగ్ సో గార్జియస్. అండ్ మాకు ఆ పాజిటివ్ వైబ్స్ అర్థమైపోతుంది, నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ కాన్వర్జేషన్. బిఫోర్ Sure. దాట్, సో ఎవ్రీ డాక్టర్ తోటి నేను ర్యాపిడ్ ఫైర్ చేయలేదు. సో మేడం గారిని చూస్తుంటే ఒక 5 ర్యాపిడ్ క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది. సో దిస్ ఈస్ నాట్ అబౌట్ పీడియాట్రిషియన్ ఆర్ పిల్లల గురించో కాదు, పర్సనల్ లైఫ్ గురించి. లెట్స్ స్టార్ట్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ అండ్ బేసికల్గా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మిమ్మల్ని చూడంగానే? Thank you. Yes. Compliments ante I get it from both the sexes. Ante both from ladies and gents. Ladies compliments అంటే those are biggest compliments. They are the barometer of how good you are. ఎందుకంటే ఒక లేడీ ఇంకో లేడీకి కాంప్లిమెంట్ ఇచ్చేది ఇంకేం ఇంటెన్షన్ ఉండదు. అవును, వాళ్ళు బాగా ఓవర్వెల్మ్ అయ్యి ఇది చెప్పాలి అని బలంగా అనిపించినప్పుడే చెప్తారు. సో అట్లా ఐ థింక్ ఐ రిసీవ్డ్ సమ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ విమెన్. One of the patients, she came as a patient and a child mother. I was some issue, serious issue గురించి మాట్లాడుతున్నాము. ఆవిడైతే క్వశ్చన్స్ అడిగితే ఐ వాజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ బ్రెయిన్. ఇన్ బిట్వీన్, మేడం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ సేయింగ్. You have such beautiful eyes అన్నారు. That's one of the biggest compliments. వావ్. And yeah, some things probably I don't know whether it's the right platform to share. Outrageous things kuda vinnanu, but that's on messaging. ఓకే, Yeah. పేషెంట్స్ కాంప్లిమెంట్స్ ఆర్ ఓకే, బట్ పర్సనల్గా ఒక్కటి అడగాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ యువర్ బెటర్ హాఫ్? మీ హస్బెండ్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు? Okay, మా హబ్బీ ఇచ్చిన కాంప్లిమెంట్స్, I think he's a man of action rather Wow. than talking. So ఈ మాట విన్న తర్వాత సార్ ఎలా ఫీల్ అవుతారు? So, like he expresses it in the way he does. So, I think the compliment is about tanaki dorikina every single minute of free time. I think he tries to be with me. That is Wow. the biggest compliment. వావ్, దట్ వాస్ అమేజింగ్ అండి. Yeah. సో ఎంత బ్యూటిఫుల్ గా కనిపించడానికి ద సీక్రెట్ ఏంటి? I think I have to thank my parents, and I think beauty lies in the eyes of beholder. మీ అందరికి అలా అనిపిస్తుంటే ఐ థింక్ దట్స్ ద వైబ్ యు ఆర్ గెటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో ఫోర్త్రైట్, ఓపెన్ అండ్ కాంప్లిమెంటింగ్ మీ. అండ్ I ఆల్సో would like to return some దట్ to వాస్ you. అమేజింగ్ అండి. అండ్ ఆల్సో ఎప్పుడు మీరు క్లయింట్స్ తోటి, పేషెంట్స్ తోటి, కాల్స్ తోటి ముఖ్యంగా ఎప్పుడు బిజీగా ఉంటారు. సో ఆ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ చేయడానికి వాట్ యూ విల్ డూ? యా, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఇంట్లో స్ట్రెస్, ఐ థింక్ ఇట్స్ మై కిడ్స్. కిడ్స్ తోటి వాళ్ళతో మాట్లాడితే I think that is the biggest stress buster in addition to many other things. And I really cherish every single moment I spend with my children. చాలా ఇన్నోవేటివ్, అంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. ఎందుకంటే అడల్ట్స్ అయిన కొద్దీ మనం ఎఫర్ట్ చేయాలి డిఫరెంట్గా ఆలోచించడానికి, క్రియేటివ్గా ఉండటానికి, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడానికి. బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ ఈజ్ ఇన్ ఎ పర్టికులర్ ఫ్లో అన్లెస్ యూఆర్ ఇన్ ఎ క్రియేటివ్ ఫీల్డ్ ఆఫ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే. సో బట్ కిడ్స్కి ఎలా ఉందంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తారు ప్రతి దాని గురించి. అండ్ I thoroughly enjoy that. And work wise, I am fortunate I work with kids. వావ్, కదా.
దట్ వాజ్ అమేజింగ్ అండి. సో చిన్నపిల్లల్ని ఇమ్మీడియట్ గా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు కావాల్సినట్టుగా హగ్స్ ఇచ్చేసి కబుర్లు దే చెప్పి ఫీల్ ఫ్రీ ఆల్సో Yeah, కదా, yeah, in బయట between. వాళ్ళు డాక్టర్ అనే భయం లేకుండా. ఇన్ఫాక్ట్ నేను జనరల్ పీడియాట్రిక్స్ తోనే ఉండటానికి రీజన్ ఏంటంటే సబ్ స్పెషలైజ్ చేయొచ్చు. అంటే పీడియాట్రిక్స్లో కార్డియాక్, పీడియాట్రిక్స్లో లంగ్, సబ్ స్పెషాలిటీస్లో యూ విల్ సీ ఓన్లీ చిల్డ్రన్ విత్ ప్రాబ్లమ్స్. జనరల్ పీడియాట్రిక్స్లో వి సీ కిడ్స్ విత్ సింపుల్ ప్రాబ్లమ్స్, నార్మల్ చిల్డ్రన్ హెల్త్ మెయింటెనెన్స్కి, వ్యాక్సిన్స్కి. సో ఐ డిసైడెడ్ వెరీ కాన్షియస్లీ that I will do only general pediatrics. దట్ వాస్ అమేజింగ్. అండ్ ఈ సక్సెస్ఫుల్ లైఫ్ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీ లైఫ్ గురించి? నా లైఫ్ గురించి ఐ థింక్ ఎనీ వన్స్ లైఫ్, ఇట్ ఈస్ వాట్ యూ మేక్ ఇట్ అవుట్ టు బీ. ఎసెన్షియల్గా మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈస్ లైఫ్ ఇట్ సెల్ఫ్, లివింగ్ ఇట్ సెల్ఫ్. అది కష్టం కానీ వేరే రకంగా ఎప్పుడు అవుతుంది అని అంటే ఓన్లీ 2 things. ఒకటి హెల్త్ సరిగ్గా లేకపోతే, రెండోది దట్ యూ హ్యావ్ టు బీ బ్లెస్డ్, ఆల్సో మెయింటైన్ ద బ్లెస్సింగ్. ఓకే, ద సెకండ్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ పర్స్పెక్టివ్. నువ్వు ఏమనుకుంటున్నావు, ప్రతి సిచ్యువేషన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఓన్లీ దట్ మేక్స్ ఇట్ ఎయిదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ. సో ద పవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మనకి ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఎక్స్పీరియన్స్ని ఎలా చూడాలో తెలిస్తే లైఫ్ విల్ ఆల్వేస్ బీ బ్యూటిఫుల్. ఎంత బాగా చెప్పారో తెలుసా. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ కూడా. దట్ వాజ్ ఆసమ్ మ్యామ్. అండ్ మిమ్మల్ని చూస్తుంటే మీ కళ్ళు వైపు మీ కళ్ళు లాగేస్తాయి నన్ను. ఇది చెప్పాలో కూడా తెలియదు, బట్ దట్ వాజ్ అమేజింగ్ ఐస్ అండి. మీ ఐస్ కూడా చాలా బాగున్నాయి. మేబీ ఎంతమంది అట్లా కాంప్లిమెంట్స్ ఇచ్చారో తెలియదు కానీ నేను కూడా అందులో ఫ్రమ్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐ విల్ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దట్. సో యాజ్ ఏ పిడియాట్రిషియన్గా మీ లైఫ్ జర్నీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది మ్యామ్? 2003. Okay. That's long way back. It's more than 21 years. Wow. So like my children are also into medicine. Wow. So it's a long journey back. And నేను చెప్పినట్టుగా like full time work. అంటే full time అంటే even now I work, I try to work only between 10 to 6. Okay. ఓకే, అది చాలా అన్కన్వెన్షనల్ అండ్ డిఫికల్ట్ టు టేక్ దట్ పాత్. బ్యాక్ దెన్ ఇట్ వాజ్ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే డాక్టర్స్ చాలామంది దే వర్క్ బోత్ ఇన్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అండ్ మేబీ టేక్ ఎ బ్రేక్ ఇన్ బిట్వీన్, ఆర్ సమ్టైమ్స్ దే వర్క్ 12 hours. నేను వెరీ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో, ఎందుకంటే నేను ఎండి చేసేటప్పుడే నాకు మా అబ్బాయి పుట్టాడు. ఓకే, సో ఐ వాజ్ వెరీ క్లియర్, వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ అని. పిల్లలకి ఇచ్చే టైమ్ ఈస్ గోయింగ్ టు బి ఇండిస్పెన్సిబుల్. సింపుల్ థింగ్, నేను ఏదైతే ప్రీచ్ చేయబోతున్నానో, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏమి చెయ్యాలి అని నేను చెప్తానో, నేను బిలీవ్ చేస్తానో, అది నేను చెయ్యకపోవడం అనేది ఇట్స్ హాస్యాస్పదం. ఇట్ కాన్ బి లైక్ దట్. ఇట్స్ హిపోక్రసీ. సో ఐ థింక్ పేరెంటింగ్ గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు సే వన్ వర్డ్, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ కోట్. ఏంటంటే, this is for all the parents out there. Don't feel bad that your children are not listening to you. Worry that they are always watching you. దీని అర్థం ఏంటంటే, మీరు ఎలా బ్రతుకు ముందుకు తీసుకువెళ్తున్నారో, మీ ఓన్ లైఫ్ని మీరు ఎలా సెట్ చేసుకుంటున్నారో, వెదర్ ఇట్స్ డయట్, ఎక్సర్సైజ్, స్లీప్, వాట్ యు టాక్, వాట్ యు థింక్, వేర్ యు గో, వాట్ యు డూ, ఇవన్నీ దిస్ ఈస్ పేరెంటింగ్. వాళ్ళకి చెప్పేవి కాదు, మీరు చేసేవి. కరెక్ట్. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ పేరెంటింగ్ ఏంటంటే, ఇట్ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనం మౌల్డ్ చేస్తున్నాం అని అనుకుంటాము, విచ్ ఈస్ వెరీ నాట్ రైట్. మనం ఏం చేయాలి అని అంటే, మనల్ని మౌల్డ్ చేసుకుంటూ వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేసుకుంటూ వెళితే that is the best influence. And not everything is can be controlled, need to be controlled.
బేసిక్గా నర్చర్ చేయటం. అంటే వాళ్ళకి ఒక మొక్క ఎలా అయితే పెంచడానికి ఉపయోగపడుతుందో సాయిల్, మనం ఆ సాయిల్ పార్ట్ ప్లే చేయాలి. అండ్ దట్స్ ఇట్, దట్ ఈస్ అబౌట్ పేరెంటింగ్. సో ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ద ఈవినింగ్స్ ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రాబబ్లీ నాట్ ఇన్ ద ఫ్యూచర్, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. సో ఐ మీన్ 14 years నుంచి నేను ఫుల్ టైమ్ వర్క్. 14 years బ్యాక్ మై సెకండ్ వన్ వెంట్ టు ఫుల్ టైమ్ స్కూల్, అండ్ దట్స్ when I started doing my full-time work in Apollo. I'm there from there. సో మ్యామ్, ఈ పేరెంటింగ్ నవ్ డేస్ వీ కెన్ సీ ఈ జనరేషన్లో పిల్లలు పేరెంట్స్ మాట వినడం కంటే పిల్లల మాట పేరెంట్స్ మేము వింటాం బెటర్ రా బాబు అనే పొజిషన్లో ఉంది ఈ జనరేషన్ కిడ్స్ని చూస్తుంటే. సో హియర్ వీ కెన్ నో దట్ ఇట్స్ ఏ టాస్క్ ఫర్ పేరెంట్స్. సో హౌ కెన్ వీ డిఫైన్ గుడ్ పేరెంటింగ్ అండ్ బ్యాడ్ పేరెంటింగ్? అంటే పేరెంటింగ్లో బ్యాడ్ అనేం లేదు, బట్ వాళ్ళకి మనం గుడ్ అనేది బ్యాడ్ అని ఎట్లా చెప్పగలం? పేరెంటింగ్లో ఆర్ దేర్ డిఫరెన్స్? అంటే 4 styles ఆఫ్ పేరెంటింగ్ అని ఉంటుంది. అథారిటేరియన్, అథారిటేటివ్, పర్మిసివ్ అండ్ నెగ్లిజెంట్. ఓకే, బ్రాడ్గా ఒక 4 పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి. సో గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్ అని మీరు అన్నట్టుగా ఐ థింక్ ఇట్ షుడ్ బి అ కాన్షియస్ పేరెంటింగ్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఎంత ఎక్స్టెంట్ వరకు అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ హార్మ్ఫుల్ థింగ్స్ చేయకూడదు. మంచి అనేదానికి అంటే ఒక పర్టికులర్ మాన్యువల్ లేకుండా చేయాల్సిన పని మన లైఫ్లో ఏంటి అని అంటే అది పేరెంటింగ్. ఎందుకంటే అది చాలా డైనమిక్ థింగ్. ప్రతి పేరెంట్ అండ్ చైల్డ్ కాంబినేషన్, ఆ డ్యూయో మధ్యలో జరిగేది ఎక్స్క్లూజివ్ ఓన్లీ టు దట్ సెట్ ఆఫ్ పేరెంట్ అండ్ చైల్డ్. ఈ సేమ్ థింగ్ మళ్ళీ ఇంకో పేరెంట్ చైల్డ్కి ఉండదు, ఇదే పేరెంట్ డిఫరెంట్ చైల్డ్కి ఉండదు, ఇదే చైల్డ్ ద అదర్ పేరెంట్తో ఉండదు. సో ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్. సో దాంట్లో ఏంటంటే మనం టూ మచ్గా ఏదో ఇది కరెక్టా అది తప్ప అని డౌట్లో ఉండకూడదు, అట్లా అని టూ మచ్ బ్లైండ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ కూడా ఉండకూడదు. సో ఎలా తెలుస్తుంది అని అంటే, పిల్లలకి కావాల్సింది నేను చెప్పినట్టు ఇంతకు ముందు ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వీటిల్లో ఫిజికల్ హెల్త్ గురించి ఎక్కువగా బాదర్ అవుతారు పేరెంట్స్. హైట్ ఎంత ఉన్నాడు, వెయిట్ ఎంత ఉన్నాడు. ఇదే కాకుండా ఐ థింక్ హెల్త్ ఏంటంటే WHO డెఫినేషన్ కూడా అదే, ఏ స్టేట్ వేర్ యువర్ ఫిజికల్, ఎమోషనల్, అన్ని మెంటల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు దాన్ని హెల్దీ లైఫ్ అంటారు. ఓకే. సో పిల్లలకు కూడా యూ షుడ్ సీ వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ బిహేవియర్స్ ఉంటున్నాయా మీ చైల్డ్లో, అన్యాక్సెప్టబుల్ బిహేవియర్స్ ఉన్నాయా. మీకు మాత్రమే యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్ కాదు, చుట్టూ ప్రపంచానికి. కొంతమంది పిల్లలు వస్తారు రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, వాళ్ళ పేరెంట్స్ ముఖం మీద స్పిట్ చేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, జుట్టు పీకుతూ ఉంటారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. సో దట్ మైట్ బి యాక్సెప్టబుల్ టు యూ, కానీ రేపు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు ద సొసైటీ. సో వేరే వాళ్ళకి హానిగా తయారవ్వకుండా వాళ్ళని వాళ్ళు చూసుకోగల స్థితికి తీసుకెళ్ళటమే పేరెంటింగ్ పరమావధి. అంతేగాని ఈ పర్టికులర్ కాలేజ్లో అడ్మిషన్ వస్తే నేను మంచి పేరెంట్ని, ఈ పర్టికులర్ స్కూల్లో ఇంత మార్క్స్ వస్తే నేను మంచి పేరెంటింగ్ని అన కాదు. హౌ ఇండిపెండెంట్ ఈజ్ యువర్ చైల్డ్ ఏజ్ వైజ్ రిలేటెడ్గా. అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ 2-year-old టు బి కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఏజ్ వైజ్గా ఎంత ప్రాపర్గా హౌ హీస్ బిహేవింగ్ అనే దాన్ని బట్టి ఆర్ యూ డూయింగ్ ద రైట్ థింగ్. అండ్ ప్రతిసారి ఇది పేరెంట్ పైననే డిపెండ్ అయి ఉండదు. సో డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ అగ్రెసివ్ చైల్డ్, మాట్లాడండి, గో టు యువర్ పీడియాట్రిషియన్. దేర్ మైట్ బి సంథింగ్ ఇన్ ద చైల్డ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పికప్. సింపుల్గా చెప్తాను, చిల్డ్రన్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఈ 2 కూడా ఉండొచ్చు. ఆ 2 కూడా బిహేవియరల్ డిస్టర్బెన్స్తో బయటపడతాయి. ఓకే, పెద్దవాళ్ళ లాగా ఉండవు వాళ్ళ సిమ్టమ్స్, సైన్స్. ఎక్కువ ఏడవటం, లేదా అస్సలు కమ్యూనికేటివ్గా ఉండకపోవటం, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ లేయర్స్ అన్నిటినీ తెలుసుకోవటమే పేరెంటింగ్. అండ్ ఆ జర్నీలో పీడియాట్రిషియన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళేది వాళ్ళ దగ్గరికి. సో డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ షుడ్ నో దిస్ ఆల్సో. చాలామంది
వాళ్ళు చెప్పే సిమ్టమ్ వింటూ ఒట్టి దానికి మాత్రమే ట్రీట్ చేసి పంపిస్తారు. కరెక్ట్. సో పిల్లల పెంపకం గురించి నేర్పించటం కూడా పిడియాట్రిషియన్ బాధ్యత. అండ్ అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే పేరెంట్ పిడియాట్రిషియన్ ఇద్దరికి కొంచెం టైం ఉండి మాట్లాడితే. So you do వీళ్ళు such- హరీలో ఉంటారు, అవును. వాళ్ళు హరీలో ఉంటారు. Mm. సో అలా లేకపోతే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. So అంత you- కష్టం ఏం కాదు. సచ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్స్ మ్యామ్. ఇప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు, మేడం మాట వినట్లేదండి బాబు, ఏం చేయాలని మిమ్మల్ని సలహాలు అడుగుతూ ఉంటారు. అడుగుతారు. అలా టిపికల్ గా ఏదైనా పిల్లల్ని క్యారెక్టర్స్ చూసారా ఈ మధ్యలో, ఈ జనరేషన్ కిడ్స్ ను టిపికల్ కైండ్ అన్ని రకాలు చూస్తూ ఉంటాం. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ జనరేషన్లో పిల్లలు నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అని యూ సెడ్ యువర్ Yeah. ఓపెనింగ్ స్టేట్మెంట్ వాజ్ దాట్, విచ్ ఇస్ ట్రూ. ఎందుకని అంటే దట్స్ నాట్ రాంగ్. పిల్లల్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు రెస్పెక్ట్ చేయాలి అని అంటే కాస్త పెద్ద అవుతున్న కొద్దీ ఓవర్వెల్మింగ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్ట్. సో చాలా విషయాల్లో నేను సమ్ అదర్ టాక్లో కూడా చెప్పాను, మీ పిల్లలకి మీకంటే ఎక్కువ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి లేనిది మీకు మాత్రమే కొద్ది గొప్ప ఉన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ని ఎలా వాడుకోవాలి అనే విజ్డమ్. కరెక్ట్. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్నాలెడ్జ్ చేయండి, అట్ ది సేమ్ టైం ఓవర్వెల్మ్ అవ్వక్కర్లేదు. అమ్మో వీడికి ఎంత తెలుసు, వీడికి నేనేం చెప్పాలి. నో, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వాడుకోవాలో చెప్పచ్చు, ఎంతవరకు ఫిల్టర్ చేయాలో చెప్పచ్చు, సోర్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, నేర్చుకోవాల్సింది ఏంటో కూడా మీరు చెప్పచ్చు. ఈ గైడెన్స్ పేరెంట్స్ ఇవ్వచ్చు ఆల్వేస్. సో ఇది ఎలా చేయాలి అనేది పేరెంటింగ్. ఓకే. సో సో I think that's it. ఈ జనరేషన్ పిల్లలకి మ్యామ్ మన టైంలో లైక్ 80s or 90 కిడ్స్ తీసుకుంటే ఒక 1 hour టైం పీటీ పీరియడ్స్ బయటికి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటాం. బట్ ఇప్పుడున్న పిల్లలకి ఓన్లీ ఫ్రమ్ 6 to 6 అనుకోవచ్చు, మార్నింగ్ 6 to 6 అలా చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసి హెల్త్ని పాడు చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో ఫ్యూచర్లో వాట్ దే వాస్ అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. Mental health problems. There is a big mental health epidemic which is engulfed the world. సో ఈజ్ దిస్, నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ పేరెంటింగ్ తప్ప ఇక్కడ ఈ కాలేజెస్ వాళ్ళ మీద పుషప్ చేసి ఎక్కువ రుద్ది వీళ్ళని కూర్చోవడం తప్ప ఎక్కడ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది? ఏం చేయమంటారు పేరెంట్స్ వైపు నుంచి? కానీ ఇట్లా మీరు చెప్పే ఏంటిదని. I'm happy you asked. యా. సో ఏంటంటే చాలా వరకు మన పిల్లలు ఒక పర్టికులర్ విషయాన్ని ఎలా పర్సీవ్ చేస్తారు అనేది రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. Yeah. ఒకటి జెనెటిక్గా వాళ్ళు ఎట్లాంటి పీపుల్, మన నుంచి వస్తాయి ట్రైట్స్ కొన్ని, వన్ ఆఫ్ ద పేరెంట్. రెండోది వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్ కాన్స్టెంట్గా ఏం చెప్తుంది అనేది ఇన్ఫ్లుయెన్స్. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్ ప్లే చేస్తాయి. జెనెటిక్స్ సరే మీరు ఇచ్చారు, ఎన్వైరన్మెంట్లో హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్కి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని అంటే కంటిన్యూస్గా కమ్యూనికేషన్లో ఉండాలి అండ్ డైలీ సమ్ టైం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్. ఈ సంభాషణలో వాళ్ళకున్న ఆందోళన కానీ వాళ్ళు ఏర్పరచుకోవాల్సిన యాటిట్యూడ్ కానీ ఒక స్ట్రెస్కి, పర్సీవ్డ్ స్ట్రెస్కి మీరు మార్చచ్చు. మీ మాటలతో మీ చేతలతో మీరు మార్చచ్చు. సో ఫస్ట్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ దాన్ని స్ట్రెస్గా అనుకోకూడదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ వాట్ ఎవర్ ఐఐటీస్ ఆర్ మెడిసిన్ ఆర్ ఏదైనా కానీ కెరియర్ ప్లానింగ్, సీరియస్ కెరియర్ ప్లానింగ్స్. అండ్ ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 12 hours స్టడీలో గడుపుతున్నారు. సో దాన్ని ఎలా మార్చచ్చు, దాన్ని ఎలా కోప్ అవ్వచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ అది అంత అలా చెయ్యాలి అని చూస్ చేసుకుంటున్నది చాలా వరకు పేరెంట్స్. పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే పక్కాళ్ళ పిల్లలు అలా చేస్తే తప్ప సీట్లు రాలేదు. సూపర్ మ్యామ్. సో ఇప్పుడు వీళ్ళ చాయిస్ అందుకు చేస్తున్నారు. అండ్ ఇలా సీట్లు వచ్చే కాలేజెస్కే పేరెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అవి నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి హౌ డు వి గెట్ అరౌండ్ ఈ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలి, ఆర్ ఈ సైకిల్లో ఉంటూ కూడా మనం సేన్గా ఎలా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ వర్కప్ అయిపోకూడదు. వాళ్ళ యూనిట్ టెస్ట్లు రిపోర్ట్స్ చూసినప్పుడు, లేకపోతే
టర్మ్ టెస్ట్లు చూసినప్పుడు డైలీ టెస్ట్లు ఉంటాయి కొన్ని చోట్ల అయితే. వీటన్నిటికీ ఏం చెప్పాలంటే ప్రతి చైల్డ్కి తెలవాల్సింది ఏంటంటే యూ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేయగలవో దాంట్లో బెస్ట్ చేయి. దట్ బెస్ట్ మైట్ నాట్ బీ ద బెస్ట్ ఇన్ ద సరౌండింగ్. అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నువ్వు బాగా చదివినట్టు కాదు. నీ బెస్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అది పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో ఎక్స్ప్లోరేషన్. నేను ఇప్పుడు ఇలా ఉంటేనే ఇది, అలా ఉంటేనే అది అని ఐ కాంట్ లే డౌన్ దోస్ రూల్స్ ఫర్ యూ. కేస్ టు కేస్ బేసిస్ డిస్కస్ చేస్తాం యాక్చువల్లీ. మెనీ ఏ టైం నేను పిల్లలతో పేరెంట్స్ లేకుండా కొద్దిసేపు అండ్ పేరెంట్స్తో పిల్లలు లేకుండా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను. అండ్ ఇప్పుడు ప్రీ టీన్స్ నుంచే టీనేజ్ బిహేవియర్, అంటే ఒకప్పటి టీనేజ్ బిహేవియర్ చూస్తున్నాం. 8 year olds, 10 year olds, ఇదివరకు వెస్ట్లో చిల్డ్రన్ అలా చెప్పేవాళ్ళని అనేవారు. బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అండ్ యూ కాంట్ టాక్ టు మీ లైక్ దాట్. ఇట్లా చెప్తున్నారు పిల్లలు, పేరెంట్స్కి చెప్తున్నారు అండ్ మా దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటున్నారు, లేకపోతే నన్ను ఆడుకోనివ్వట్లేదు, ఇట్లాంటివన్నీ. నేను ఐ యూజువలీ టేక్ హిస్టరీ అండ్ ఐ స్పెండ్ దట్ ఎక్స్ట్రా టైమ్ విత్ ద పేషెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న వాట్ ఎవర్ చిన్న వీటితోటి చిట్కాలతోటి చాలా వరకు పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, హౌ టు కోపప్ ఇవన్నీ తగ్గించవచ్చు. అండ్ మీరు అన్న వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి యూ పాయింటెడ్ అవుట్ ఏంటంటే, ఎస్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ కంపల్సరీ 1 hour గేమ్స్ ఉండేవి. అది చాలా స్కూల్స్లో ఇప్పటికి కూడా లేదు. అండ్ అది నేను చాలాసార్లు పొలిటీషియన్స్తో కూడా మాట్లాడాను. మేక్ ఇట్ మ్యాండేటరీ. 6 బయట ఆటలు ఆడుకోవటం సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెంటల్ హెల్త్కే కాదు, అన్ని రకాలుగా పిల్లలు చురుగ్గా ఉండటానికి, హెల్తీగా ఉండటానికి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చాలాసార్లు చెప్పాను, రిపిటేటివ్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు నో దిస్. అవేర్నెస్ ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1/2 hour టీవీ చూసి ఫుడ్ తిని మళ్ళీ వాళ్ళని మిల్లో పడేస్తారు. చదువుకోవాలి, లేదంటే వాళ్ళు అడల్ట్స్తో కూర్చొని స్పెండ్ చేస్తారు, విచ్ ఈస్ నాట్ రైట్. 1.5 hour మినిమం వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో +-2 years వాళ్ళతోటి మీ బిల్డింగ్లో లేకపోతే యాజ్ ఎ పేరెంట్ అది మీ బాధ్యత. ప్లే డేట్స్ అరేంజ్ చేసి వాళ్ళ బిల్డింగ్కి తీసుకెళ్ళి ఒకసారి వాళ్ళ పేరెంట్ని ఇక్కడ తీసుకురమ్మని డైలీ వాళ్ళు 1.5 hour ఆడేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయటం పేరెంట్స్ బాధ్యత. ఇదొక్కటి జరిగితే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, పర్ఫార్మెన్సెస్, ఫ్యూచర్లో వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ జాబ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా బాగుంటాయి. దీస్ ఆర్ లైఫ్ స్కిల్స్. గేమ్స్లో నేర్చుకున్నంత బుక్స్లో నుంచి కూడా నేర్చుకోలేరు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. మీరు చెప్తుంటే ఇంకా వినాలని ఉంది, కానీ ఐ హ్యావ్ ఎ డౌట్ హియర్. సో ఇక్కడ ఇట్లాంటి పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఏం చెప్తారు? వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫీలింగ్ నౌ డేస్? పిల్లలు అడలసెంట్స్, ప్రీ టీన్స్, like 6 to 12 hours in the studies without any playing. They are all either anxious or depressed and అందుకని అగ్రెషన్, పేరెంట్స్కి ఎదురు చెప్పటం, వాళ్ళు చెప్పింది వినకపోవటం, ఇవన్నీ ఆఫ్ షూట్స్ ఆఫ్ దట్. లోపల ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్తో మింగిల్ అవ్వరు. అండ్ పేరెంట్స్ ఇంట్లో బందీలు చేసి కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ లాంగ్ అవర్స్. ఇద్దరు పేరెంట్స్ వాళ్ళని కేర్ టేకర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ మీద ఉంచుతారు. కేర్ టేకర్స్లో చాలామంది వాళ్ళకి స్క్రీన్ ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేస్తారు. వాళ్ళు టీవీ చూస్తారు, వీళ్ళు టీవీ చూస్తారు. సో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఐఎమ్ సారీ బట్ మెనీ గ్రాండ్ పేరెంట్స్ టెలివిజన్ అవర్స్ టుగెదర్ చూస్తూ వాళ్ళని కూడా చూపిస్తారు. లేదా ఎక్సెసివ్ ప్యాంపరింగ్, రూల్స్ ఉండవు, బౌండరీస్ ఉండవు. కరెక్ట్. అవును మ్యామ్. బౌండరీస్ గ్రాండ్ పేరెంట్స్ పెట్టాలి అని నేను గట్టిగా చెప్పను, ఎందుకంటే అది గ్రాండ్ పేరెంట్ జాబ్ కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ దేర్ ఓన్లీ టు హ్యావ్ ఫన్ విత్ కిడ్స్. బట్ ఇప్పుడు వాళ్ళు పేరెంటల్ రోల్ యాక్సెప్ట్ చేసినప్పుడు బౌండరీస్ పెట్టాలి. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారుగా, మీ పిల్లలు మీకు అప్పచెప్తున్నారు పిల్లల్ని, అప్పుడు మేము చూసుకుంటామని అంటే కదా వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు.
అప్పుడు కొంతవరకు మీరు పేరెంటల్ బౌండరీస్ పెట్టాలి. పెట్టి తర్వాత అండ్ పేరెంట్స్తో ఉండే టైం ఈజ్ ఇర్రిప్లేసబుల్. మీరు అది డైలీ హాఫ్ అన్ అవర్ ఇస్తారా, గంట ఇస్తారా, ఈచ్ పేరెంట్ గంట ఇస్తారా, దట్ ఈస్ వేరియబుల్. వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ డిఫరెంట్, బట్ వాట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్ చాలా హౌసెస్లో ఈజ్ డిఫరెంట్. అట్లీస్ట్ మ్యాండేటరీగా చేయండి అది. అండ్ ఇన్ ద మూమెంట్ ఉండాలి పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ వాళ్ళు వేరే పని చేసుకుంటూ మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్. జస్ట్ గివ్ ఎక్స్క్లూసివ్ టైమ్ టు దెమ్. ఆస్క్ హౌ దేర్ డే ఈస్, వాట్ చేంజెస్ డూ యూ థింక్. మాట్లాడుతూ ఉంటే ఇట్లా స్పెసిఫిక్గా క్వశ్చనర్ లా చేయక్కర్లేదు. వాళ్ళవి వేరే డిస్ట్రాక్షన్స్ తీసేసి మీ డిస్ట్రాక్షన్స్ తీసేసుకుని బెస్ట్ వే ఈస్ చేయబట్టుకుని కొద్దిసేపు వాక్కి తీసుకెళ్ళటం. అప్పుడు మీకు ఉండో డిస్ట్రాక్షన్ వాళ్ళకే ఉండదు. సో అప్పుడు యాక్చువల్గా హార్ట్లో నుంచి కబుర్లు బయటకు వస్తాయి. అండ్ వాట్ ఐ యూస్ టు డూ ఈస్ లైట్ స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళిద్దరూ ప్రొటెస్ట్ చేసేవారు అనమాట, ఇప్పుడే పడుకోం అని. అంటే నేను అనేదాన్ని, మీరు నా వైపే ఫోకస్ చేసి నేను మీ వైపే ఫోకస్ చేయడానికి లైట్ ఆఫ్ చేస్తే ఒట్టి మాటలే ఉంటాయి అని చెప్పి వాళ్ళని మాయ చేసి వీ యూస్ టు టాక్ ఫర్ మెనీ లైక్ లాంగ్ టైమ్ అనమాట. ఆర్ వీ యూస్ టు గో ఫర్ వాక్స్. మీరు అలా అంటుంటే చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కూర్చోబెట్టి కథలు చెప్పేవాళ్ళు. అవును, స్టోరీ టెల్లింగ్స్ అవి గుర్తొస్తాయి. ఇప్పుడు ఎవరున్నారు మ్యామ్, దోస్ ఆర్ వెరీ బిజీ విత్ దేర్ జాబ్స్. సో ఇదన్నిటికీ కారణం ల్యాక్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ అంటే వాట్ ఎవర్, ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్ టు స్పెండ్ ద టైం. అవేర్నెస్, ఆ టైం స్పెండ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని చాలా మంది పేరెంట్స్కి తెలియదు. ఐఎమ్ వెరీ హ్యాపీ యూఆర్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ క్రుషియల్ వర్డ్స్ కొన్ని స్టోరీ టెల్లింగ్. సో నేను చాలా మంది పేరెంట్స్కి, ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్కి చెప్తాను, వాళ్ళు స్టోరీస్ చదువుకునే స్కిల్ వచ్చే వరకు మీరు ఎవ్రీ డే డూ ఇట్ లైక్ ఎ జాబ్. స్టోరీస్ చెప్పాలి, ఫెయిరీ టేల్స్ వినాలి పిల్లలు, ఇమాజినేషన్ పెరుగుతుంది అండ్ పాజిటివ్ ఫీలింగ్ అబౌట్ లైఫ్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ హెల్దీ చైల్డ్. హెల్దీ చైల్డ్హుడ్లో స్టోరీస్ షుడ్ బీ ఎ పార్ట్. అండ్ ఇప్పుడు అంటే పూర్వకాలంలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మ్యామ్, అండ్ ఒకటి తర్వాత ఒకటి చక్కగా జరిగిపోయేది, హ్యాపీగా హెల్త్ లైఫ్ స్టైల్ కూడా బాగుండేది. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, వీ హ్యావ్ నాలెడ్జ్, హెల్త్ ఈజ్ గాన్. ప్రీ ప్యూబర్టీ అప్పుడు 13 or 12లో మనం ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయ్యే అమ్మాయి 12 to 14 ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందు 8 years, 9, 10, 11. దీస్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చా మనం? లైఫ్ స్టైల్ అని అంటే వాట్ వి కాల్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న వేరే మార్పులు, ఈ ఎండోక్రైన్ డిస్రప్షన్ మనకి ముందే ప్యూబర్టీ అటైన్ చేయడానికి ఉంటుంది. కొంతమంది 25 ఏళ్లకే మెనోపాజ్ వస్తుంది, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, ఇన్ఫర్టిలిటీ. ప్రతి కపుల్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఈ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ కిడ్స్. దెన్ డయాబెటీస్, హై రైజ్ ఆఫ్ డయాబెటీస్, type 2 డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్, అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్, ఇన్సులిన్ డెఫిషియెంట్ కాకుండా, ఒబిసిటీ, ఊబకాయం, PCOD, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇవన్నీ దే ఆర్ ఆన్ ద రైజ్. ఒక సింగిల్ రీజన్ చెప్పమంటే వీటన్నిటికీ సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్. దాంట్లో డిఫరెన్స్ వచ్చేసింది. మనం తినే ప్లాంట్స్ కూడా ఏ సాయిల్లో పెరుగుతున్నాయి, ప్లాంట్ పెంపకంలో మనం ఏం చేస్తున్నాం, యానిమల్ నుంచి ఉత్పత్తి అయ్యేవి ఎలాంటి యానిమల్స్ ఫ్రీగా ఇళ్లల్లో మనతో పాటు పార్ట్గా ఉన్న క్యాటిల్ కాదు ఇప్పుడు, దే ఆర్ ఆల్ బందికానాలో ఉన్న యానిమల్స్. సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఇవి వెనక్కి తిప్పటం ఎలా అంటే పాలసీ చేంజెస్, క్లైమేట్ అండ్ ఈకోసిస్టమ్. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం కనుక జాగ్రత్త చేసుకోకపోతే మనకి కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్స్ కనుక్కోగానే ఇంకొక కొత్త జబ్బు వస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద జర్నీ వీఆర్ మేకింగ్ టువర్డ్స్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. సో వీ హ్యావ్ ఎ మిత్, ఈజ్ ఇట్ అ మిత్ ఆర్ ట్రూ చెప్పాలి. సో ప్యూబర్టీ టైంలో అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత సో ల్యాక్ ఆఫ్ ఫుడ్ సరిగ్గా ఇంటేక్ తీసుకోకపోతే అది ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందా? అంటే సైకిల్ పీరియడ్ అనేది సక్రమంగా రాకుండా, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా. సో
సర్టైన్ ఆ టైంలో ఫుడ్ తీసుకోకపోతే ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా రైస్ అవుతాయా అమ్మాయిలో? సి ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడు తీసుకోకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ స్పెసిఫిక్ గా ప్యూబర్టీ అట్లా- టైంలో ఫుడ్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రాబబ్లీ మీరు అడిగింది ఇది అయి ఉండొచ్చు. హెల్త్ ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వచ్చు అని అంటే ప్యూబర్టీ అప్పుడు మనకి ఇంక్రీజ్డ్ డిమాండ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ లాగా, లాక్టేషన్ లాగా. ప్యూబర్టీ టైంలో పిల్లలకి ఎక్స్ట్రా గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి జస్ట్ బిఫోర్ అటైనింగ్ ప్యూబర్టీ. ప్రీ ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది. సో ఆ గ్రోత్ స్పర్ట్ అప్పుడు ఏంటంటే మా అమ్మాయి అయితే ఒకటే అనేది, నెవర్ ఆస్క్ మీ ఇఫ్ ఇట్స్ ఎనఫ్, ఐఎమ్ 24 hours హంగ్రీ అని చెప్పి. సో దట్స్ ఎ వెరీ టిపికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టీనేజర్ అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి ఆకలేస్తూ ఉంటుంది. హెల్దీ టీనేజర్స్ లైక్ ఆ గ్రోత్ స్పర్ట్లో వాళ్ళకి ఏ ఫుడ్ తిందామా, ఎప్పుడు తిందామా అని. సో హెల్దీ ఫుడ్ అవైలబుల్ అయ్యేటట్టు చేయాలి. సో అది ఇంపార్టెంటే, ఫుడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. బట్ లాట్ ఆఫ్ ఫుడ్ కాదు హెల్దీ ఫుడ్ అంటే, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ అబండెన్స్లో ఉంటుంది కదా మోస్ట్ హౌస్ హోల్డ్స్లో. కరెక్ట్. సో ఫుడ్ లేకపోవటం అనేది ఏం లేదు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ మూలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ మూలన ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దట్ ఈజ్ ఇట్. అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎందుకు రావచ్చు అని అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు వస్తాయి అని అంటే ఓవర్ వెయిట్ ఉంటే ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో ఆర్ దేర్ ఎనీ ఫ్యూ గర్ల్స్ కమింగ్ ఓవర్ దేర్ అంటే ఒక 15 years కే ఇట్లా పీసీఓడి పీసీఓఎస్ Yes. మీ దగ్గరికి వస్తూ Yes, ఉంటారా? ఓ yes, మై గాడ్, yes. ఇన్ 15 years. ఇంకా ముందే ఓ పీసీఓడి బాడీ టైప్స్ ఉంటారన్నమాట. ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు కొంతమంది, థిన్ పీసీఓడీస్ అని కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రీమెచ్యూర్ గానే ఓవేరియన్ ఫెయిల్యూర్స్ లోకి కూడా వెళ్తూ ఉంటారు. ఓకే. సో నేను ఐ సీన్ కపుల్ ఆఫ్ చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్ 24 yearsకే వాళ్ళకి ఆల్రెడీ మెనోపాజ్ వచ్చేసింది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ 2 to 3 years అంటే పెద్ద మనిషి అయ్యాక మొదటి 1-2 ఏళ్ళు ఇర్రెగ్యులర్గా ఉంటాయి. దట్ ఈస్ నార్మల్. అంటే పట్టాలు ఎక్కే ముందు ట్రైన్ అనమాట అది. సో తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ రావాలి. రెగ్యులర్ పీరియడ్స్ రాకపోయినా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా, మల్టిపుల్ టైమ్స్, కొంతమంది 28 day సైకిల్ కంటే ఆల్మోస్ట్ నెలలో 2 సార్లు అవుతారు, కొంతమంది ఏమో 3 నెలలకు ఒకసారి అవుతారు. ఇట్లా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు యూ కెన్ డిస్కస్ ఇట్ విత్ యువర్ పీడియాట్రిషియన్. అవి నార్మలేలే అని వదిలేయకుండా. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ప్రికాషియస్ ప్యూబర్టీ గురించి పిల్లల్ని చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఐ మీన్ 8 years లోపే వెల్ డెవలప్డ్ బ్రెస్ట్స్ రావటం, దట్స్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ సైన్ అనొచ్చు. సో అలా జరుగుతూ ఉంటే ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే యూజువల్గా క్లోత్ తీసుకొస్తారు, జలుబులకి దగ్గులకే తీసుకొస్తారు. సో అప్పుడు మనకి బ్రెస్ట్ డెవలప్ అవుతుందా లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలియదు కదా. ఐ మీన్ నేను కాన్షియస్గా అడుగుతాను, చెక్ చేస్తాను. బట్ నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ బికాస్ ఐ సీ లిమిటెడ్ పేషెంట్స్. సో మదర్స్ అందరూ చెక్ చేసుకోవాలి. పిల్లలకి, మగ పిల్లలకి కూడా ముందే ఫేషియల్ హెయిర్ రావటం, అట్లాంటివన్నీ కొంచెం చూసుకుని అడిగితే, ఎందుకు ఇంపార్టెంట్ ఇది అని అంటే, ఒకవేళ ప్రిమెచ్యూర్గా ప్రికాషియస్గా ప్యూబర్టీలోకి ఎంటర్ అవ్వబోతూ ఉంటే మనం స్టాప్ చేయొచ్చు. అది స్టాప్ చేసి కొన్ని ఇయర్స్ అలా స్టాప్ చేశాక మళ్ళీ లీవ్ చేస్తే దే విల్ అటైన్ ప్యూబర్టీ. కరెక్ట్ ఏజ్లో ప్యూబర్టీ అటైన్ అవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేనికంటే నాట్ ఓన్లీ మన రీప్రొడక్టివ్ హెల్త్ బట్ సైకలాజికల్ హెల్త్. 8 yearsకి పీరియడ్స్ వచ్చిన పాప ఇమోషనల్ టర్మాయిల్ ఎట్లా ఉంటుంది, హార్మోనల్ చేంజెస్, దాంతో నార్మల్గానే ఇమోషనల్ టర్మాయిల్ ఉంటుంది. 8 yearsకే మేనేజ్ చేసుకోవాలంటే దట్స్ డిఫికల్ట్. పియర్ గ్రూప్తో కలవలేరు, వాళ్ళకి ఇమోషనల్ లీడ్స్ వేరైపోతాయి. మెచ్యూర్గా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని అంది ఎప్పుడో ఒక పాప. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. అంటే వాళ్ళ చైల్డ్హుడ్ కొద్దిగా డిసపియర్ అవుతుంది. సో అందుకని చూస్తే వీ కెన్ హెల్ప్ యూ అవుట్. సో అదే గర్ల్స్ వీ కెన్ సీ మెచ్యూర్ అనేది ఒక 13 years 14 years, కానీ అబ్బాయిలో కూడా అదే ఏజ్ కి వాళ్ళు మెచ్యూర్ అవుతారా? అంటే లైక్ చేంజ్ అవుతారా? స్లైట్లీ 1 or 2 years లేటర్ వాళ్ళకి. కానీ ద సాడ్ స్టోరీ అబౌట్ బాయ్స్ ఈస్, మనం ఎప్పుడు ఆడపిల్లల మీదే ఫోకస్ పెడతాం ప్యూబర్టీ అంటే. వీళ్ళకి బ్రెస్ట్ వచ్చేస్తున్నాయి, వీళ్ళు ఏమన్నా లైక్ బాడీ ఇమేజ్ మార్ఫాలజీ చేంజ్ అవుతుందా, పీరియడ్స్ వస్తున్నాయా, క్లియర్ కట్ గా తెలుస్తుంది. బాయ్స్ పాపం సైలెంట్ గా ఆల్మోస్ట్ అబౌట్
8-9 ఇయర్స్ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే స్నానాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గన్స్ కూడా అవి సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని కానీ హెయిర్ వస్తుందని కానీ పేరెంట్స్కే తెలీదు. ఆడపిల్లలు అట్లీస్ట్ వాళ్ళు చెప్పుకుంటారు. డ్రెస్ అప్ అయ్యేటప్పుడు యూజువల్ గా దే తెలుస్తుంది. టేక్ హెల్ప్ ఆఫ్ మదర్స్ చాలా లేట్ వరకు. సో అలా తెలుస్తుంది. వీళ్ళేం గవ్వుకుని చొక్కా వేసుకుని వచ్చేస్తారు, ఐ మీన్ వాట్ ఎవర్ ప్యాంట్స్ వేసుకుంటారు. సో పిల్లల్ని బాయ్స్ కూడా వాయిస్ తొందరగా బ్రేక్ అయినా వాయిస్ చేంజ్ అవుతుంది కదా. అవును. సో ఆ వాయిస్ బ్రేక్ తొందరగా అవుతున్నా, ఫేషియల్ హెయిర్ ఎక్కువ వస్తున్నా, తొందరగా వస్తున్నా, ఎమోషనల్ చేంజెస్ వస్తా అంటే సడన్ గా గ్రోత్ స్పర్ట్ వచ్చేసిన మరీ ముందే ఇలాంటివి మీరు ఇఫ్ యూ టాక్ టు యువర్ పిడియాట్రిషియన్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అండ్ కొంతమంది బాయ్స్ లో బ్రెస్ట్ డెవలప్ అవుతుంది. సో అది ట్రాన్సియంట్ థింగ్, గైనకోమాస్టియా అంటాము. కొంత ఒక ఏజ్ లో వచ్చి చాలా మందికి దాని అంతటా అది తగ్గిపోతుంది. బట్ కొంతమందికి అది ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు బాయ్స్ చెప్పడానికి చాలా మంది హెసిటేట్ చేస్తారు. రైట్ మ్యామ్. సో అలాంటివి మీరు కొంచెం గమనించుకుని, చాలా సార్లు తెలియకుండా అమాయకంగా పేరెంట్సే వాళ్ళని గేల్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో అలా చేయకూడదు, చాలా సెన్సిటివ్ థింగ్. చాలా వరకు పిల్లలతో కాన్ఫ్లిక్ట్ రాకూడదు అని అంటే కొన్నిసార్లు మీరు ముద్దుగా అంటున్నాము అని అనుకున్నవి కొన్ని వాళ్ళని గాయపరుస్తాయి. నాకు కూడా అయినాయి అలాంటి ఎక్స్పీరియన్సెస్. సో సెన్సిటివ్గా మాట్లాడాలి, పర్టిక్యులర్లీ ఇప్పుడు ఉన్న పిల్లలతోటి. ఎందుకంటే దే హ్యావ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ హై అన్నమాట. సో కొంచెం సెన్సిటివ్గా ఉంటే, ఓపెన్గా ఉంటే. సీరియస్ నోట్ మ్యామ్. సో కొంతమంది దే ఆర్ బాయ్స్, ఓకే. సో హౌ కెన్ దే మేక్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గర్ల్ గా మారడం? ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీ కెన్ సీ అబ్బాయి అప్పటి వరకు బాగానే ఉంటాడు, ఎప్పుడైతే ఇది ఎక్స్ప్లోర్ అవుతుందో సోషల్ మీడియా, దే ఆర్ రెడీ, ఎస్ నేను అబ్బాయినే కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ లైక్ ఎ బాయ్. ఐ యామ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అనదర్ బాయ్ అని చెప్పటం, గర్ల్ గా ఫీలింగ్స్ రావడం, నేను గర్ల్ గానే మాట్లాడుతున్నాను, గర్ల్ గానే ఉండాలని బిహేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ యొక్క పర్టికులర్ పీరియడ్ ఏ టైప్ ఆఫ్ కిడ్స్ కు ఉంటుందంటారు? మనం ముందుగానే వీళ్ళని గమనించవచ్చా? ఎస్, అంటే మనము లైక్ ఐ టోల్డ్ యూ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆ కన్వీనియన్స్ అన్నమాట. వాళ్ళకి బెరుకు ఉంటే గనక యాక్సెప్ట్ చెయ్యరు. నేను ఏదన్నా మాట్లాడితే ఇది అవుట్రేజియస్ థింగ్ ఇన్ ద హౌస్ అని అనిపిస్తే ఎక్స్ప్రెస్ చేయరు. సో ఇప్పుడు ఈ కాలంలో ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కువైంది. సో దీని మీద చాలా డిస్కషన్ ఐ థింక్ ఎంటైర్ ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ బ్రీఫ్గా వాట్ ఐ టెల్ యూ ఈస్, ప్రతి చైల్డ్, ప్రతి అడల్ట్ అయ్యే ముందు అందరికీ దెర్ ఈజ్ ఎ ఫేజ్ వేర్ యు కెన్ బీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సేమ్ సెక్స్. ఇది నార్మల్ ఫిజియాలజీ. కొంతమందికి అది గుర్తుంటుంది, కొంతమందికి అది కాన్షియస్గా ఫీల్ అవుతారు, కొంతమంది అవ్వరు, కొంతమందికి గుర్తుండదు. అండ్ స్లోగా నేచర్ విల్ ఓన్లీ కాల్ యూ టు whoever you have to be later. సో ఈ ప్యూబర్టల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు పెరిప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ అని అంటాం, డిపెండింగ్ 10 to 18 మధ్యలో ఒక సేమ్ సెక్స్కి అట్రాక్ట్ అవ్వటం అనేది నార్మల్ అవ్వచ్చు, అది ఫేజ్ పాస్ ఆఫ్ అవ్వచ్చు. కొంతమందికి పాస్ ఆఫ్ అవ్వకపోవచ్చు. అండ్ కొంతమందికి అది హార్మోనల్ డిస్టర్బెన్స్ మూలాన వచ్చిన ప్రాబ్లం అవ్వచ్చు, అది రెక్టిఫై చేస్తే డిఫరెంట్ అవ్వచ్చు. కొంతమందికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకున్నా సైకలాజికల్ సెక్స్ మైట్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యువర్ మార్ఫలాజికల్ సెక్స్ ఈస్. సెక్స్ ఈజ్ లైక్ కపుల్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. మనకి క్రోమోజోమల్గా ఏంటి, బయటకి చూడటానికి ఎలా ఉన్నాము, మైండ్లో మనకి ఏమనిపిస్తుంది, కరెక్ట్, ఇట్లా 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. సో వీటిల్లో వ్యత్యాసం ఉండొచ్చు. చూడటానికి గర్ల్ లాగా అనిపించే ఒక పాపకి మైండ్లో షీ మైట్ ఫీల్ దట్ షీ ఈజ్ అ బాయ్. క్రోమోజోమల్గా ఇంకొకటి ఉండొచ్చు, క్రోమోజోమ్స్లో ఇంకోటి ఉండొచ్చు, హార్మోనల్గా ఇంకోటి ఉండొచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే ఆండ్రోజెన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు బయటికి గర్ల్లా ఉంటారు
కానీ లోపల వాళ్ళ క్రోమోజోమల్ సెక్స్ ఇస్ XY. కానీ వాళ్ళకి ఉత్పత్తి అయ్యే మేల్ హార్మోన్స్ ఏ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేయాలో అక్కడ వాటి యాక్షన్ సరిగ్గా లేక గర్ల్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చాలా లూజ్గా చాలా స్కెచీగా చెప్పాను, సింపుల్గా చెప్పాను, ఇంత సింప్లిఫైడ్ కాదు అది. సో ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్న చైల్డ్ మీకు అనిపిస్తే, మీ చైల్డ్ ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్గా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళండి. అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్తో మాట్లాడతారు. అండ్ హార్మోనల్ స్టేటస్ అండ్ క్రోమోజోమల్ స్టేటస్ అంతా చెక్ చేసిన తర్వాత అవసరమైతే సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుని వీ కెన్ సీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద చైల్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ విల్ కరెక్ట్ ఇట్, నో, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ అనేది అందరూ టీమ్గా డిస్కస్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ద చైల్డ్. ద చైల్డ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టీమ్. మ్యామ్, సో ఇట్లా హార్మోన్ చేంజెస్ ఉన్న టైంలో పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తే మంచిది? యూ వాంట్ టు సే సమ్ మెసేజ్ టు పేరెంట్స్? బీ ఓపెన్ మైండెడ్ అండ్ బౌండరీస్ ఉండాలి. ఫ్రెండ్లా ఉండాలి అని అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి బ్యాక్ స్లాప్ చేసుకుని ఇద్దరు కలిసి పిచ్చి పనులు చేయటం కాదు. బౌండరీస్ ఉండాలి, కానీ ఓపెన్ మైండెడ్ టాక్ ఉండాలి. అంటే నేను ఒకటే చెప్పేదాన్ని నా పిల్లలకి, టీనేజ్ దాటకుండా పేరెంట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అంటే పుట్టుకతోనే 40 ఏళ్ళకి పుట్టలేదు కదా అందరూ, 14 ఏళ్ళ తర్వాతే వచ్చింది 47. సో టీనేజ్, అప్పటి టీనేజ్ ఇప్పుడు టీనేజ్కి డిఫరెన్సెస్ ఉంటాయి, అది ఎప్పుడూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇట్స్ డిఫరెంట్. బట్ అది గుర్తు తెచ్చుకోవాలి, అది పేరెంట్స్ గుర్తు తెచ్చుకోవాలి, పిల్లలతో చెప్పాలి, అండ్ పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ ఉంచుకోవాలి. వన్ ఆఫ్ ద పేరెంట్ విత్ ద కిడ్ ఆర్ బోత్ ద పేరెంట్స్ విత్ ద కిడ్స్. సో వాళ్ళకి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, కొంతమంది పేరెంట్స్ ఓవర్ ఫ్రెండ్లీగా ఉండి అసలు వాళ్ళు ఫీల్ అయ్యారో లేదో కూడా తెలుసుకోకుండా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హస్బెండ్, నీకు ఇలా అనిపిస్తుందా, ఇలా చేయాలనిపిస్తుంది, అట్లా ఓవరానే ఇవి తల కొట్టుకునేది, ఇది ఎక్కడ కూడా వాడికి ఏం అనిపించినవి కూడా నేను ఇవి చేశాను అని చేయకుండానే, అంటే అలా చెప్తే వీళ్ళు చెప్పేస్తారని. అట్లా ఓవర్ ఫ్రెండ్లీ అక్కర్లేదు, బట్ దెన్ ఆ కమ్యూనికేషన్ ఉంచుకోవాలి. ఆర్ యూ గోయింగ్ త్రూ ఎనీథింగ్, లైక్ సాడ్గా ఉన్నారా, లేకపోతే యాంగ్షియస్గా ఉన్నారా, ఇరిటబుల్గా ఉన్నారా, అప్పుడు అడగండి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్కూల్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు, ఐ కెన్ అండర్స్టాండ్. జడ్జి చెయ్యం, ఏమన్నా తప్పు జరిగినా మేము బయటికి ఎలా పడేయాలో ఆలోచిస్తాము, చిట్కాలు చెప్తాము, అట్లా. సో చిన్నప్పుడు స్టోరీస్ కూడా కొన్ని చెప్పచ్చు. సో ఇలా చేసేవాళ్ళము అంటే ఐడియల్ థింగ్సే మాట్లాడకుండా, పేరెంట్స్ అంటే ఇట్లా స్ట్రిక్ట్గా ఓకే ఇట్లానే అట్లానే అని చెప్పకుండా, యా ఐ డిడ్ దిస్, దాని కాన్సిక్వెన్స్ చెప్పొచ్చు. నేను ఇలా చెత్త పని ఏదో చేస్తే నేను ఇలా, నాకు ఇలా తర్వాత నేను రిగ్రెట్ అయ్యాను, ఐ షుడెంట్ హ్యావ్ డన్ దట్. సో మీరు కూడా హ్యూమన్సే, మీరు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు అండ్ వాటిని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు. సో అలా రియలిస్టిక్ టాక్ ఉండాలి. అండ్ కొంతమంది పేరెంట్స్ నిజంగానే శ్రీరామచంద్రులు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం గమనించాలంటే, చైల్డ్ ఈజ్ నాట్ ఎ రెప్లికా ఆఫ్ యూ. మీ చైల్డ్ డిఫరెంట్ ఉండొచ్చు, దట్ హీఈస్ ఆల్సో ఏ నార్మల్ పర్సన్. మీలా ఉంటేనే నార్మల్ అని అనుకోకుండా బ్రాడ్ మైండెడ్గా హ్యావ్ ఎ పర్స్పెక్టివ్. సో హీ మైట్ బి డిఫరెంట్ అండ్ దట్ ఆల్సో మైట్ బి నార్మల్. పేరెంట్స్కి తెలవాలి అది. సో ఇట్స్ ఎ బైవే డైలాగ్ అనమాట. మాట్లాడి ఓపెన్గా ఉండి మాట్లాడటం ఈజ్ ద ఓన్లీ వే టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీనేజ్. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. కానీ ఏంటో కొంతమంది పిల్లలు ఇలా హార్మోన్ చేంజెస్ అయిపోతున్నాయి అంటే భయపడుతూ, ఎక్కడ తిడతారో, నేను సమాజానికి నేను ఆ ఫేస్ని ఎట్లా చూపించుకోవాలి అని బాధపడకుండా, ఇఫ్ పేరెంట్ ఈస్ మీరు చెప్పిన విధంగా ఉంటే ఎక్కడైనా బ్రతికేస్తాడు తను. యా, ఎందుకంటే మనతో మనం ఓపెన్గా లేకపోతే ఎనీవేస్ ఫ్రెండ్స్తో అడ్వైస్ తీసుకుంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్ ఉంది, ఈ ఎక్స్ప్లోరింగ్ అంతా చేస్తూ ఉంటారు. బట్ పేరెంట్ ఆథెంటిక్గా చెప్పినప్పుడు
వేరే వాటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంటుంది. కొద్దిగా ఓపెన్గా మాట్లాడటం. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్, ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ ఐ హ్యావ్ అ సెన్సిటివ్ క్వశ్చన్ ఫర్ యూ మ్యామ్. కెన్ ఐ ఆస్క్ ఆర్ నాట్? నాకు అది ఇబ్బందిగా ఉంది. ఓకే, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సన్ అనమాట. సో హీ ఈస్ అడిక్టెడ్ టు పాన్. నవ్ డేస్ టీనేజర్స్ ఆర్ సో మచ్, అంటే ఇట్స్ అ ఏమంటారు, ఫ్రీ ఆఫ్ ఏమంటారు, ఇంటర్నెట్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లోడెడ్. అండ్ ఒక ఏజ్ వరకు యూ కెన్ హ్యావ్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి, బట్ దేర్ ఈస్ ఎ ఏజ్ బియాండ్ విచ్ యూ కాంట్ ఈవెన్ హ్యావ్ దట్ కదా. హీ విల్ ఆల్సో టర్న్ ఇన్ టు అన్ అడల్ట్ వెరీ సూన్. అండ్ కొన్నిసార్లు యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ 24 hours a day. He might go to a place where your control is no longer there. So ఇలాంటి వాటికి yes, I've seen some kids with such addiction. And I mean first thing is, once ఓపెన్ ఇంటర్నెట్ వాళ్ళకి యాక్సెసిబుల్ అయ్యే ఏజ్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళ చదువుల కోసం చేయాలి కదా, లైక్ ప్రాజెక్ట్స్, గూగులింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ దే మైట్ జస్ట్ ఛాన్స్ ఆన్ ఇట్ ఆల్సో, వేరేది చూస్తున్నప్పుడు అండ్ వాట్ ఎవర్ పాపప్స్ వస్తూ ఉంటాయి. పేరెంటల్ కంట్రోల్ ఉండటం ఇస్ వన్ వే. రెండోది, ఇంకెక్కడైనా పబ్లిక్ ప్లేస్లో చూస్తున్నా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో చూస్తున్నప్పుడు, ఫ్రెండ్స్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాలంటే, ఈ పాసిబిలిటీ ఆఫ్ అడిక్షన్ టు పోన్ అనేది యూ కెన్ డిస్కస్ ఫ్రీలీ విత్ యువర్ టీనేజర్. అండ్ అలా జరగటం మూలాన వచ్చే బాధలు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ అడిక్షన్. స్మోకింగ్ ఎందుకు చేయకూడదు, ఆల్కహాల్ ఎందుకు తాగకూడదు, డ్రగ్స్ ఎందుకు చేయకూడదు, ఫర్ ద సేమ్ రీజన్ ఇది కూడా. అడిక్షన్ అంటే ఏంటి, అది మన కిందకి ఎలా లాక్కెళ్తుంది, ఏ సబ్స్టెన్స్కైనా ఏ విషయానికైనా. అది కంప్లీట్గా ఒబ్సెసివ్గా దాన్నే పర్స్యూ చేస్తూ డిఫరెంట్ పాత్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్. అండ్ అన్రియలిస్టిక్ గోల్స్ అబౌట్ హ్యూమన్ బాడీ డెవలప్ అవుతాయి. వీటి మూలాన నార్మల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ని ఎంజాయ్ చేసే అవకాశం పోగొట్టుకుంటారు. ఇవి గనక చెప్పితే పిల్లలకి డెఫినెట్గా దే కెన్ అండర్స్టాండ్. అండ్ ఇట్లా కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ యు డూ అనేది మనం ఓపెన్గా డిస్కస్ చేస్తే, విత్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బీ ఓపెన్ టు అస్. ఏదన్నా అనుకోకుండా రాంగ్ థింగ్ చేసి ప్రాబ్లంలో పడ్డా మేము ఎప్పటికీ మీకు హెల్ప్ చేయటానికి ఫస్ట్ రోలో ఉండేవాళ్ళం మేమే. కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి రీఅష్యూర్ చేసి ఓపెన్ కాన్వర్జేషన్స్ ఉంటే చాలా వరకు ఇవన్నీ జరగవు. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మన ఫ్యామిలీలో ఏదైతే మనం డెమనైజ్ చేస్తామో, ఏదైతే మనం చెయ్యకుండా ఒక పాత్ చూపిస్తామో, యూజువల్గా పిల్లలు ఎవెన్చువల్గా దానికే వస్తారు. ఇది చాలా చోట్ల చూశాను. పేరెంట్స్ టైం ఇవ్వాలి, కాన్వర్జేషన్స్ ఓపెన్గా ఉండాలి, ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. సింపుల్, ఈ 3 సూత్రాలు ఫర్ పేరెంటింగ్. పోర్నోగ్రఫీ బదులు సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి మంచిదా? స్కూలింగ్ నుంచి ఇట్లాంటి ఎడ్యుకేషన్ చేస్తే పిల్లలు పాన్కి అలవాటు పడకుండా ఉంటారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మ్యామ్. సో ఆన్సర్. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్, బట్ వాట్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ హౌ మచ్ టు రివీల్ ఎట్ వాట్ ఏజ్ అనేది మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక 10-year-oldతో ఏం మాట్లాడాలి టెక్స్ట్ బుక్స్లో కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఒక 15-year-oldతో ఏం మాట్లాడాలి, ఇవన్నీ సెట్ థింగ్స్ ఉన్నాయి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. పీడియాట్రిషియన్తో మీరు డిస్కస్ చేస్తే చెప్తారు. బాడీ గురించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, బాడీలో వస్తున్న చేంజెస్ డిస్క్రైబ్ చేయాలి, అండ్ మీకు అనిపించే అవకాశం ఉన్న ఫీలింగ్స్ గురించి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, వాటిని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, అండ్ ఇవన్నీ. దిస్ ఈజ్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇది డెఫినెట్గా యూస్ఫుల్ అండ్ ఆ క్యూరియాసిటీని తగ్గించి రాంగ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ వైపు వెళ్ళే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్ ఆల్వేస్ హెల్ప్స్. పోర్న్ ఎడిక్షన్కి సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకోవటం మూలన పోర్న్ ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారా అని అంటే, ఇఫ్ పార్ట్ ఆఫ్ ద సెక్స్ ఎడ్యుకేషన్ వాంట్స్ దెమ్ అగెయిన్స్ట్ ఇట్ అని అంటే,
ఇవి చెప్తున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు ఇంటర్నెట్ యూసేజ్లో, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అని ఒక పర్టికులర్ ఏజ్లో 15+ వాళ్ళకి చెప్తే ఎస్ కొంత తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు పేరెంటల్ కంట్రోల్స్ బోత్ ఫర్ టెలివిజన్స్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంట్లో కామన్ ప్లేసెస్లో పెట్టాలి. బ్రౌజింగ్ అంటే హాల్ అట్లాంటి చోట్ల, బెడ్రూమ్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఫోన్ ఇచ్చేసి వాళ్ళని ఒంటరిగా వదిలేయటం అట్లా చేయకూడదు ఒక ఏజ్ వచ్చేవారు. సో దిస్ ఈస్ ద కీ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే లైక్ అ గర్ల్ ప్యాంపరింగ్, అమ్మాయి అంటే అబ్బాయి వేరు అమ్మాయి వేరు ఇంట్లో మ్యామ్. లాట్స్ ఆఫ్ ప్యాంపరింగ్, చాలా ముద్దుగా పెంచుతారు అమ్మాయిని ఎక్కడికి వెళ్ళకుండా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చదువు, హైయర్ స్టడీస్ వచ్చేసరికి లేదు మేము చెప్పిందే వినాలని ఆ టైంలో అంటూ ఉంటారు. సో బేసికల్గా ఒక అమ్మాయిని పెంచాలంటే పేరెంట్స్ వాళ్ళకి ఎట్లా, అంటే నా ఎదురు మిమ్మల్ని చూస్తున్నా, యువర్ వెరీ సక్సెస్ ఇన్ యువర్ జాబ్, ఆ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుంటుంటే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట. సో అమ్మాయిని పెంచే విధం ఎలా ఉండాలి ఇంట్లో తల్లిదండ్రులది? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ మీన్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ మా ఇంట్లో ఆ వ్యత్యాసం అసలు లేదు. ఏమన్నా ఉండుంటే మేబీ నాకు ఎక్కువ ప్రివిలేజ్ ఉంది. సో ఎస్, మీరు అన్నట్టు ప్రాబ్లీ నన్నే ఎక్కువ ఐ మీన్ వాట్ ఎవర్ ప్యాంపర్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఐ థింక్ గర్ల్ ఆర్ బాయ్ ఆల్మోస్ట్ సిమిలరే గైడ్ లైన్స్. ఎట్లా సిమిలర్ అయిపోయిందంటే సాడ్గా, ఇదివరకు గర్ల్కి బయటికి పంపించాలి అంటే జాగ్రత్తలు చెప్పి భయపడే రోజుల నుంచి వాళ్ళతో పాటు బాయ్స్కి కూడా సేఫ్టీ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, రాంగ్గా ఈక్వలైజ్ అయింది. వీళ్ళకి సేఫ్టీ ఇష్యూస్ పోయి ఉంటే మనం హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇద్దరికీ ఉన్నాయి. సో గైడ్ లైన్స్ ఎసెన్షియల్గా ఇద్దరికి సేమ్ థింగ్స్. బౌండరీస్ ఉండాలి ఎప్పుడైనా పేరెంటింగ్కి. ఎస్, ఈ టైం లోపు ఇంటికి రావాలి. ఒక అడల్ట్ అకంపెనీ చేయకుండా, పర్మిషన్ లేకుండా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళకూడదు ఒక ఏజ్ వచ్చే వరకు. కొంతమంది చిల్డ్రన్ గ్యాంగ్ని పంపించేస్తారు, 12 year olds, 13 year olds, 15 year olds. నో, అట్లీస్ట్ వన్ పేరెంట్ ఫర్ ద హోల్ గ్యాంగ్. ఒక అడల్ట్ షుడ్ బి సూపర్వైజింగ్ దేర్ వేర్ అబౌట్స్ అండ్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఎన్ని అవర్స్ బయట ఉంటున్నారు, ఇలాంటి కొన్ని బౌండరీస్ గీయాలి. గీయకుండా గనక ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఎస్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అండ్ బౌండరీస్ పెట్టడాన్ని మనం అదేదో దుర్మార్గంగా చూడకూడదు. అండ్ బౌండరీస్ సెట్టింగ్ ఎప్పుడు పిల్లలతో కలిసి కూర్చుని నెగోషియేట్ చేసి రాసుకుని ఒప్పందం కుదుర్చుకోవాలి, వన్ సైడెడ్ ఉండకూడదు. సో దానికి ఏం చేయొచ్చు అంటే, మీ పిల్లలు చదివే స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్ పేరెంట్స్ అందరితోటి యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్. ఓకే. సో వాళ్ళు యూజువల్గా ఎవరితో ఆడుకుంటున్నారు, ఎవరితో ఆడుకోవటానికి మొగ్గు చూపిస్తున్నారు, ఆ పేరెంట్తో మీరు టచ్లో ఉండాలి. యూ కెన్ ఎక్స్చేంజ్ నోట్స్. సో ఓకే, మీకు అప్పుడు నార్మల్ థింగ్ ఏంటో తెలుస్తుంది, వాట్ ఈస్ ద నార్మల్ ఎన్వైరన్మెంట్. కొంతమంది ఎప్పుడో మాందాతల కాలం రూల్స్ పెడతా ఉంటారు పిల్లలకి. అప్పుడు ఏమవుతుంది, మీ మీద రెస్పెక్ట్ పోతుంది. అసలు వీళ్ళు రెలవెంట్గా లేరు, వీళ్ళకి అసలు రెలవెన్స్ లేదు, వీళ్ళు ఏవో మాట్లాడతారు హైపోథెటికల్గా అని చెప్పి మీరు చెప్పేది కరెక్ట్ అయినా కూడా మీ పేరెంట్స్ మీ పిల్లలు దానికి రెస్పెక్ట్ ఇవ్వరు, ఫాలో అవ్వరు. బట్ ఇట్లా సింపుల్ టెక్నిక్స్ అనమాట. బీ ఇన్ టచ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ హూ యువర్ చిల్డ్రన్ ఈస్ హ్యాంగింగ్ అవుట్ విత్. కరెక్ట్. సో అలా ఈ టాపిక్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, అదే టాపిక్ ఏం చేశారు, బికాస్ యూ సెడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎంత అంటే మన ఈ జనరేషన్కి తగ్గట్టు మనం ఇంకా ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళతో అంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. యూ కెన్ అప్డేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్ కొద్దిగా మనకంటే యంగర్ పీపుల్, మనకంటే ఓల్డర్ పీపుల్ ఉంటే మనం కంప్లీట్గా చాలా వైజ్గా ఉంటాం. మ్యామ్, దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. ప్రతి ఒక్క టాపిక్ని మనం టచ్ చేసాము ఇన్ డీటెయిల్గా. మళ్ళీ మీరు మాకు సమయం ఇస్తే కంపల్సరీగా ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. బట్ ఇన్ దిస్ జనరేషన్ మీరు అబ్జర్వ్ చేసిన ఏదైనా టాపిక్ గురించి మీరు మాట్లాడాలని అనుకుంటే కనుక అది ఎట్లాంటి టాపిక్ అయి ఉండొచ్చు?
యాక్చువల్లీ అంటే రీసెంట్గా నన్ను ఐ మీన్ అరే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ నెక్స్ట్ టైం ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ అని రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఓకే. సో ఒక 6 months to 3 years మధ్యలో పిల్లల్లో చాలా మందిలో అది మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ దేనికి అని అంటే ఫారెన్ బాడీ ఆస్పిరేషన్స్ అవుతాయి. అంటే స్మాల్ హార్డ్ ఆబ్జెక్ట్స్తో ఆడుకొనివ్వకూడదు, స్మాల్ హార్డ్ ఆబ్జెక్ట్స్ తినే ఫుడ్లో ఉండకూడదు. కామన్గా మనకి ఇండియాలో దొరికేవి ఏంటంటే పీనట్స్, దానిమ్మ గింజలు, పిస్తా పప్పు, ఇట్లాంటి మురుకులు, ఇలాంటివి బిలో 5 years వాళ్ళకి ఇవ్వకూడదు. పౌడర్డ్ ఫామ్లో ఉండాలి, జ్యూస్ ఫామ్లో ఉండాలి. స్మాల్ అండ్ హార్డ్ వాళ్ళ చేతిలోకి రాకూడదు. నేను అంటే చాలా ఉంటాయి, ఇప్పుడు కాయిన్స్ మింగిన వాళ్ళని చూశాను, బ్యాటరీస్ మింగిన వాళ్ళని చూశాను, చిన్న చిన్న టాయ్స్లో సెల్స్ ఉంటాయి, చిన్న చిన్న టాయ్స్లో పార్ట్స్ని చూశాను. వెరీ రీసెంట్లీ ఇంట్రెస్టింగ్లీ వాడికి డ్రాప్స్ వేస్తా అంటే ఆ డ్రాపర్ది అయ్యో కొరికి మింగేసింది. ఆ డ్రాపర్ కింద పడేస్తే వాళ్ళు అటు వెళ్ళగానే వీళ్ళు తీసుకుని నోట్తో లాగి అది మింగేశారు. సో అండ్ పారాసిటమాల్కి చైల్డ్ లాక్ ఉంటుంది, ఎందుకంటే పారాసిటమాల్ చాలా టేస్టీ మెడిసిన్. అండ్ కంప్లీట్గా బాటిల్ ఎత్తుకుని ఆ చైల్డ్ లాక్ని కూడా ప్రెస్ చేసి ఓపెన్ చేసేసి తాగేసి పాయిజనింగ్తో వచ్చిన చైల్డ్ని చూసా. ఇవన్నీ ఒక ఎత్తు. వీ కుడ్ treat the child. Actually today morning I have seen a child with karpuram minges వచ్చాడు. Yeah, karpuram is dangerous. It can cause fits and it can cause stomach irritation. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు చాలా నిజంగా కదిలించి నన్ను బాధ పెట్టిన ఒక ఇన్స్టెన్స్ ఐ వాంటెడ్ టు షేర్, సో దట్ ప్లీజ్ మీరందరూ ఐ థింక్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. దానిమ్మ గింజలు మామూలుగా కూడా పెట్టేవారు. ఒకసారి కంప్లీట్గా ఇట్లా గుప్పిడితో తీసుకుని తిందామని చూసి చోక్ అయిపోయి, స్పృహ కోల్పోయి, బ్రీదింగ్ ఆగిపోయి ఎమర్జెన్సీకి వచ్చి అప్పటికే బ్రెయిన్ డ్యామేజ్ అయింది చైల్డ్. మై గాడ్. ద వర్స్ట్ థింగ్ ఇస్, ఐ మీన్ ఐ షుడ్ నాట్ సే వర్స్ట్ థింగ్, ద చైల్డ్ సర్వైవ్డ్ బట్ ఈజ్ ఎ టోటల్ వెజిటబుల్. ఆ బ్రెయిన్ ఇర్రికవరబుల్గా డ్యామేజ్ అయింది. కంప్లీట్లీ హెల్దీ చైల్డ్. సో అంత తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ చాలా తక్కువగా చూస్తాము. మేబీ నా ఎంటైర్ 20+ years ఎక్స్పీరియన్స్లో ఐ మస్ట్ హ్యావ్ సీన్ 2 or 3 children who are like that. కెరసిన్ పాయిజనింగ్. యాక్చువల్లీ ఆఫ్రికా నుంచి చాలా మంది పేషెంట్స్ వస్తారు మాకు. అక్కడ క్లీనింగ్ ఫ్లూయిడ్ కలర్లెస్గా ఉంటుంది, యాసిడ్స్ అవి తాగి ఈసోఫేజియల్ స్ట్రక్చర్స్తో వస్తారు చాలా మంది. సో ఈ హార్పిక్లు ఇలాంటివి తాగి అవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇట్లాంటివి, సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. పల్లీలు తింటున్నాడు, ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, దానిమ్మ గింజలు ఇవ్వకండి, అట్లా ఇవ్వద్దు. మీకు దానిమ్మ జ్యూస్ చేసి ఇవ్వండి. లేదు అంటే వెయిట్ 5 years తర్వాత దానిమ్మ తినటం వల్లనే ఏ హాని లేదు, మొత్తం అంతా కోల్పోయినట్టేం కాదు, ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. జ్యూస్ చేయలేము, మా వల్ల కాదని అనిపిస్తే దెన్ గివ్ ఇట్ లిటిల్ లేటర్. 3 years లోపు ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అట్లా ఇవ్వకూడదు. సో ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ఇవాళ మార్నింగ్ ఐ టోల్డ్ యు దట్ క్యాంఫర్ పాయిజనింగ్తో వచ్చారు. హైదరాబాద్ వాళ్ళది. అసలు అట్లాంటి కేసెస్ వింటే ఇంకా మీరు కళ్ళారనే కూర్చుని ఉన్నారు, పూజ చేసుకున్నారు, టక్కన నోట్లో వేసేసుకున్నారు. సో కొన్ని యాంటిసిపేట్ చేయలేము వాళ్ళు చేసేవి, వి అండర్స్టాండ్, కాస్త జాగ్రత్త. బట్ ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి రండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. షర్మిల మ్యామ్, దట్ వాజ్ అమేజింగ్ టాకింగ్ విత్ యూ అండి. రోజంతా కూర్చుని ఇలా ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసుకోవాలనిపిస్తుంది, బట్ ఈరోజు ఈ టైమే మాకు ఇవ్వడమే చాలా గ్రేట్. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈచ్ వన్ టాపిక్ వీ కెన్ డీల్ విత్ ఇట్. అండ్ నాకు నీ ఎనర్జీలో సగం నాకు ఇస్తే అయ్యో ఐ విల్ డెఫినెట్లీ డూ మోర్. యు ఆర్ ఎ వెరీ ఎనర్జెటిక్, బబ్లీ అండ్ పాజిటివ్ పర్సన్. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ టు మ్యామ్, షర్మిల మ్యామ్. సో మరో డీటెయిల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్ యూ.
సో గైస్, ముఖ్యంగా పేరెంట్స్ ఈ యొక్క ఎపిసోడ్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు డౌట్స్ ఉండే ఉంటాయి. సో కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. మేడం మళ్ళీ మనకు టైం ఇస్తా అన్నారు. సో ఆ టైంలో నేను అడిగే ప్రయత్నం చేస్తా, మరో డాక్టర్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.